వెల్కమ్ టు PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానమైనటువంటి అంశము, మొన్న సార్వత్రిక ఎన్నికలలో బలిజల ఓట్లు ఏ రకంగా కూటమి ప్రభుత్వానికి 95% పన్నాయి అనేటువంటిది ప్రధాన సమస్య. తర్వాత వారికి నియోజకవర్గాల వారీగా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినారు అధికార పార్టీ అనేటువంటిది ఈ యొక్క సారాంశం. ప్రధానంగా ఈరోజు దాదాపుగా అంటే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుండి కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా అంతకుముందు కూడా ఒకే పార్టీకి 95% బలిజలు ఓట్లు వేసినటువంటి ఒకే పార్టీకి వేసినటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. కానీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వారి ఎవరైతే బలిజ సామాజిక వర్గం, అక్కడ కోస్తాలో కాపులు ఉంటారు, బలిజ సామాజిక వర్గం ఏదైతే ఉందో వారు 95% పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు అనేటువంటిది ఖచ్చితంగా దీనిలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఖచ్చితంగా గెలిపించడం కూడా అంటే వివిధ కులాలు వేసినప్పటికీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం బలిజ కాపులు. ఎందుకంటున్నా అంటే బీసీలు అంటే బోయ కావచ్చు, మంగలి, సాకలి ఇలాంటి అనేక కులాలు ఉపకులాలు కలిపి బీసీ 112 కులాలు ఎంతో కలిపి ఒక బీసీ తెగవుతుంది. కానీ రాష్ట్రంలో ఓన్లీ బలిజ కాపులు 28% 30% ఉన్నారంటే అంటే అత్యధిక జనాభా గల ఏకైక కులం కాపు ఈ యొక్క బలిజ కులం. ఇకపోతే డోన్ నియోజకవర్గాన్ని ప్రధానంగా తీసుకుంటున్నాం ఈరోజు. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం డోన్లో, ప్రధానంగా డోన్ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఓట్లు బలిజలవి కీలకం. అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచినటువంటిది 6,500 ఓట్ల దాదాపు అనుకుంటా. అయితే 28,000 ఓట్లలో దాదాపుగా 20,000 ఓట్లు అంటే దాదాపుగా 95% కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్క బలిజ సంఘంలో ఎవరైతే ఉన్నారో, బలిజ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో రాజకీయంగా ఉన్నారో వారు ప్రతి ఒక్క బలిజ కులం యొక్క తలుపును తట్టి అంటే ప్యాపిల్ మండలం కావచ్చు, డోన్ మండలం కావచ్చు, బేంచలం ప్రతి ఒక్క బలిజ కుల సంఘీయుని తలుపు తట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఓట్లు వేయించి గెలిపించడం జరిగింది. అయితే ఈ గెలిచిన తర్వాత బలిజ సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక వైన్ షాప్లో కూడా అధిష్టానం వారి యొక్క ప్రమేయం లేకుండా వైన్ షాప్ను కూడా మేమే నడుపుతామని చెప్పేసి తీసేసుకున్నారు అని చెప్పేసి ఒక అనేక రకాలైనటువంటి మీడియాలో కూడా రావడం జరిగింది. తర్వాత మనం అందరం కూడా చూసాం. తర్వాత బలిజ సామాజిక వర్గానికి ప్రధానంగా ఇంతవరకు కూడా బలిజ సామాజిక వర్గానికి ఏదో దక్కుతుంది, ఖచ్చితంగా మేము ఇంత క్రియాశీలకంగా పనిచేసినాం కదా అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి ఉన్నారో వారి కులానికి పెత్తనం కావచ్చు, లేకుంటే పదవులు కావచ్చు దక్కుతున్నాయి తప్ప తర్వాత ఈ కీలకంగా ఎవరైతే బలిజలు ఉన్నారో తర్వాత వీరికి ఎలాంటి కీలకమైనటువంటి బాధ్యతలు కానీ ఉన్న బాధ్యతలను కూడా తీసిపాడేసినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో బలిజలు డోన్లో ఉన్నారని చెప్పక తప్పదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు బలిజ సామాజిక వర్గం ఒకే తాటిపైన ఉన్నటువంటిది తర్వాత ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళా ఒక అంటే గ్రూపు రాజకీయాల్లోకి అంటే వైఎస్ఆర్సీపీ అని టీడీపీ అని ఇట్లా వచ్చే పరిస్థితి కూడా నెలకొంది. సరే ఇప్పటికైనా కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బలిజలకు న్యాయం చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికి కూడా వేచి చూస్తున్నటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏ ఊర్లో ఇప్పుడు ఆర్ఎస్ రంగాపురం అలాంటి పెద్ద పెద్ద ఊర్లో కూడా అత్యధిక బలిజ సామాజిక వర్గం ఉన్నటువంటి ఆరుకుతపల్లె కావచ్చు, ఇంకోటి గోర్మాన్కొండ కావచ్చు, ఇలాంటి గ్రామాల్లో కూడా అసలు బలిజల యొక్క పెత్తనం అంటే ఒక అసలు వాళ్ళని నిర్వీర్యము చేసినారు అని చెప్పి బలిజలు బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతా ఉన్నారు. ఇప్పటికైనా
బలిజలకి న్యాయం జరిగేనా, లేదంటే ఈయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని, లేదంటే అసలు ఈ బల్య సామాజిక వర్గం ప్రధానంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చూసి ఓటేయలేదు. ప్రధానంగా వారి సామాజిక వర్గంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో వారి సామాజిక వర్గ నేతని చూసి ఓటేసి గెలిపించినారు తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ని చూసినాం. కానీ వీళ్ళని చూడలేదు. అయినా కూడా మాకు తగిన న్యాయం జరగడం లేదు. ఈ విషయాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి బలిజలు వాపోతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ బలిజలకు సమన్యాయం జరిగేనా, లేదంటే కింద నమో వెంకటేశాయ అని వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద్ అన్నట్లు వీరికి బలిజ సామాజిక వర్గానికి ఏమంటారంటే 3 నామాలే పెట్టి పంపిస్తారని చెప్పేసి వేచి చూడాలి. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వర్ రెడ్డి.